కేసీఆర్ ఇటీవల మీడియా ముందుకు రావడం, చాలా గ్యాప్ తర్వాత ఆయన నేరుగా ప్రభుత్వం పైన విమర్శలు ఎక్కుపెట్టడం, ముఖ్యంగా నీళ్ల విషయం పైన ఫోకస్ పెట్టడం. సో అసలు రాష్ట్ర ప్రభుత్వానికి పౌరుషం లేకుండా పోయింది, పాలకులకు ఏమాత్రం కూడా పోరాట స్పిరిట్ లేకుండా పోయింది. ఏదైతే ప్రతిపాదనలు తిప్పి పంపిస్తున్నామని చెప్పినప్పుడే పాలకులకు సంబంధించినటువంటి అంశాలను ఒకవైపు ఆయన ప్రస్తావిస్తేనే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణను స్తంభింపు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఏం చేశారనే దగ్గర నుంచి మొదలైన అంశాలు ఒక్కొక్కటిగా ఇటు కృష్ణా జలాల వ్యవహారం కావచ్చు, గోదావరి సంబంధించినటువంటి నీరు కానీ, ఓవరాల్గా నీటి వినియోగానికి సంబంధించిన విషయంలో, ప్రాజెక్టుల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానాలని తప్పుబట్టారు కేసీఆర్. సో ఈ వ్యవహారం పైన మొత్తం ఇక ప్రజాక్షేత్రంలోకి వస్తా తేల్చుకుందాం, చూస్తాం. ఇప్పుడు వరకు ఉన్నటువంటి కథ ఒకటి, ఇక రేపటి నుంచే జరగబోయే లెక్క ఇంకోటి అని చెప్పి కేసీఆర్ బహిరంగంగా మాట్లాడారు. సో దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానిపైన రియాక్ట్ అయ్యాడు. అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు పెట్టబోతున్నాం, 29 నుంచి నీళ్ళ మీద చర్చిద్దాం, ఫోన్ ట్యాపింగ్ మీద చర్చిద్దాం, అవసరమైతే అన్ని అంశాలు కూడా మాట్లాడతాం అనేది. అది అక్కడి నుంచి కాస్త ఒక్కొక్క మాట పెరుగుతూ అటు బీఆర్ఎస్ సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు వీళ్ళ మధ్య తీవ్రమైనటువంటి మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. చాలా తీవ్రమైనటువంటి పదజాలాన్ని వినియోగిస్తూ సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రతిరోజు కూడా రక్తి కట్టిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇవాళ కూడా కేటీఆర్ దీనిపైన రియాక్ట్ అయ్యారు. సో ఇదొక అంశమే కాదు, కేవలం ఇదొక అంశమే కాదు, చాలా అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది ఇప్పుడు. ఎందుకంటే ఓవరాల్గా ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా 29న జరగబోతున్నాయి. ఈ లోపే ఈ విషయం పైన ఇంత స్థాయిలో చర్చ కూడా దారితీసింది. ఎందుకంటే నీళ్ల విషయంలో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన విషయం పైన ప్రభుత్వం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి జరగాల్సిన పనులకు సంబంధించిన టెండర్ల దగ్గర నుంచి ఇప్పటి వరకు కొత్త ప్రతిపాదనలతో ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తుంటే దీని మొత్తం పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేయాలని చూస్తోంది అని చెప్పి విమర్శలు చేస్తూ వచ్చారు. దానికి ఇంకొక అడుగు ముందుకేసి ఇవాళ దీని చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన గురువు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిష్యుడు, ఆయన ప్రభావంతో కూడా ఈయన వ్యవహరిస్తున్నారు అని చెప్పి విమర్శలు చేసే వరకు దానికి సంబంధించినటువంటి కథనాలు ప్రచురించేంత వరకు కూడా వెళ్ళింది. ఇంకోవైపు కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ అని చెప్పి బీజేపీ ఇంకోవైపు మాట్లాడింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇదే విషయాన్ని మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. అసలు వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీళ్లు, లేకపోతే కేటాయింపులకు సంబంధించిన విషయం, ప్రాజెక్టులకు సంబంధించిన విషయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర అనుమతులు పొందినవి, అనుమతులు పొందాల్సినటువంటివి, అలానే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రతిపాదిత ప్రాజెక్టులు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నట్లుగా ఏమైనా చేస్తే తెలంగాణకు జరిగే నష్టం ఏంటి, ఈ వ్యవహారాలన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరికి వారుగా వన్ సైడ్ విమర్శలు చేసుకోవడం వల్ల ప్రజలకు కన్ఫ్యూజన్ తప్ప మరొకటి లేదు. రాజకీయంగా విమర్శలకు ప్రతి విమర్శలకు దారి తీసే అవకాశం ఉంటుంది. కానీ నీళ్లు, నియామకాలు, నిధులే ప్రముఖంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసినటువంటి కారణాలు. ఈ మూడింటి విషయంలో మరొకసారి బీఆర్ఎస్ ఈ అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఇరకన పెట్టాలి అనేటువంటిది ప్రధానంగా చేసుకుందనేది కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత కావచ్చు, లేదా ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు, లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రస్తుతం మాట్లాడుతున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇదే విషయంలో బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉండి చేపట్టినటువంటి ప్రాజెక్టులు, తెలంగాణకు కలిగిన ప్రయోజనం ఏంటి, నష్టం ఏంటి, లేదా బీఆర్ఎస్ గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు, వ్యవహరించిన విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిందేంటి అనే విషయాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలు వేదిక కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు 29న మొదలై 3 రోజులు 4 రోజులు జరుగుతాయి. అది బీఎస్సీలో డిసైడ్ చేస్తారు. ఆ తర్వాతే వర్కింగ్ డేస్ ఎన్నోనేటివి కూడా అర్థమవుతుంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా రారా అనేది చూడాలి. రావాలి దమ్ముంటే అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చేస్తే
మన ప్రెస్ మీట్కే తట్టుకోలేకపోయి అసలు అసెంబ్లీ సమావేశాలకు వస్తే గుండెపోటు వస్తుందని చెప్పి కేటీఆర్ అంటున్నారు. అంటే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కూడా బహుశా ఆయన వచ్చే అవకాశాలు లేవనేది అర్థమవుతుంది. అయినప్పటికీ ఈ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే లోపే చాలా హాట్ కామెంట్స్ కూడా కొనసాగుతున్నాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, వాస్తవంగా ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి పరిస్థితి ఏంటి, 10 ఏళ్ల కాలంలో అది పూర్తయిందా కాలేదా, అయితే ఇప్పుడు ఏం జరుగుతోంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అసెంబ్లీలో కూడా చర్చించబోతున్నారు. ఈలోపు అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదా కేటీఆర్ గారు కావచ్చు, ఏం మాట్లాడారు, అసలు ఎలాంటి మాటలు తోటాలు పేలుతున్నాయో కూడా ఒకసారి చూద్దాం. మనం చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు, మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలా? మాకు 2 బాధ్యతల్ని, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు, మీ వయసుకు గౌరవిస్తాం, మీ అనుభవానికి గౌరవిస్తాం. ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం. 29 నుంచి చర్చలు రాబోతున్నాయి. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామో, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా. నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం, ముఖాముఖి చర్చ చేద్దాం. వెనకంగా మాట్లాడు వెనక్కి కూర్పుడు కాదు. నీళ్ల మీద మాట్లాడతామా, నియామకాల మీద మాట్లాడతామా, నిధుల మీద మాట్లాడతామా, తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడతామా, రైతు భరోసా మీద మాట్లాడతామా, రైతు రుణమాఫీ మీద మాట్లాడతామా, లేకపోతే ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడతామా, లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు, షాదీ ముబారక్ మీద మాట్లాడతామా, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడతామా, ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడతామా, దేని మీద మాట్లాడతామో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నా. చర్చిద్దాం, దేశానికి ఆదర్శంగా నిలబడదాం, సమస్యల మీద మాట్లాడదాం, ఎవరు ఏం చేసినరో చెప్పుకునే అవకాశం కల్పిస్తాం. రాండి, మీరు మొహం చాటేసి ఫామ్ హౌస్లో పడుకొని, మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి 10 మంది చెంచాలను పెట్టుకొని ఆ 10 మంది చెంచగాళ్ళ ముందల నువ్వు పొంకనాలు కొట్టుడు కాదు. నిజమైన చర్చ అసెంబ్లీలో చేద్దాం. ప్రజల ఎన్నికలు ముగిసినాయి, అసెంబ్లీలో చర్చ చేయమని చెప్తారు. ఎవరు ఏం మాట్లాడతారో ప్రజలు వింటారు. విఘ్నులైన ప్రజలు తీర్మానం చేస్తారు. అర్థవంతమైన చర్చలు చేద్దాం. తెలంగాణ ప్రజలకు వివరిద్దాం. అప్పుల మీద వివరిద్దామా, అభివృద్ధి మీద వివరిద్దామా, ఉద్యోగ నియామకాల మీద వివరిద్దామా, నీళ్ల మీద వివరిద్దామా, నువ్వు కట్టి కూలిన కాళేశ్వరం మీద మాట్లాడతామా, టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడతామా, సొంత బిడ్డనే ఇంటల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేసినోడు ఇంతకంటే సిగ్గులేనోడు ఉంటాడా అని వాళ్ళు చెప్తారు. కేసీఆర్ నువ్వు బయటికి రా అన్నారు మొదలు. ఇది కేసీఆర్ గారు పాపం ఆయన పాటికి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి అన్నారు. మొన్న వచ్చి ఏం చేసిండు పాపం సారు, ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు, మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు. దానికే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినాయి, చలిజ్వరం వచ్చింది, దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు ఒర్రుతున్నాడు. ఇప్పుడేమంటున్నాడు, నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు నువ్వు. అసెంబ్లీకి వస్తే ఆయన గుండాకి సస్తావు, గుండాకి పోతాడు. ముందే ఇంతున్నాడు, ఆయనతో గుండాకి డామ్మంటాడు. ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. అని నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతకటోనివి నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి? మా పౌరు